శ్రీ గురుభ్యో నమః. ప్రభు పూర్వకాలమందు అజామిళుడను బ్రాహ్మణుడు వివాహం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మములను చక్కగా నిర్వర్తించుండెను. ఒకనాడు అతని యొక్క తండ్రి అతనిని అడవికి పంపగా అక్కడ అతడు దుర్మార్గురాలు కులట మదించి ఉన్నది అగు ఒక స్త్రీని చూచెను. అజామిళుడు స్వతసిద్ధముగా మంచివాడే అయినప్పటికీ ఆ ఆటవిక స్త్రీని చూడగానే ఆమెపై మరులుగొని స్వధర్మమును వీడి ఆమెతో రమింపసాగాను. తరువాత అతడు అధర్మ పనులు చేయుచునే సుమారు 90 ఏళ్ల ముసలివాడయ్యను. తనకు పుట్టిన కొడుకునకు నారాయణుడని పేరు పెట్టుకుని అతనిని అధికంగా ప్రేమించుండెను. అజామిళునకు అవసాన దశ సమీపించినప్పుడు భయంకరాకారులైన 3 యమదూతలు అతని ప్రాణములను తీసుకుని పోవుటకు వచ్చిరి. ఆ యమదూతలను చూచి భయపడి, పూర్వము నిన్ను ధ్యానించి ఉన్న పుణ్యప్రభావం వలన నారాయణుడు తన పుత్రిని పేరు పెట్టి పిలిచెను. దేవా, అజామిళుడు దుర్మార్గుడైనప్పటికీ అతని ముఖము నుండి నీ నామాక్షరములు వెలువడిన వెంటనే నీ సేవకులు అక్కడికి వచ్చిరి. వారందరూ 4 భుజములతో పీతాంబరములు ధరించి చాలా మనోహరముగా ఉన్నారు. యమభటులు పాశములతో అజామిళుని లాగుచుండగా విష్ణుభటులు వదిలిపెట్టమని వారిని వారించిరి. అప్పుడు వారు అజామిళుడు చేసిన పాపములన్నిటినీ విష్ణుదూతలకు నివేదించిరి. ప్రభు, అప్పుడు నీ భటులు ఆ యమదూతలతో ఇట్లనిరి, దండనీతి పండితులారా, ఇతడు పెక్కు పాపములను చేసే ఉండవచ్చును, కాని వాటికి ప్రాయశ్చిత్తము చేసుకున్న పిదప దండనము విధించవలసిన అవసరం ఎట్లుండును? మీ వంటి వారికి ఈ ప్రాయశ్చిత్తమును గూర్చి తెలీదా ఏమి? యమభట్లారా, వేదములందును ధర్మశాస్త్రములందును పేర్కొనబడిన వ్రతములు మున్నగినవి పాపములను రూపుమాపును, అంతేగాని పాపముల వాసనలను మాత్రము తొలగింపజాలవు. అయితే శ్రీమన్నారాయణుని సేవ పాపములను వాటి వాసనలను కూడా అంతరింపజేయను అని నీ భటులు వారితో పలికిరి. ఈ అజామిళుడు మృత్యుభయముతో నేను శ్రీహరినామమును ఉచ్చరించెను. తత్ప్రభావం వలన 1000 కోట్ల జన్మలలో చేసిన పాపములకన్నిటికీ ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లయినది అని విష్ణుభటులు యమదూతలతో పలికిరి. మానవులు బుద్ధిపూర్వకంగా కాకుండాను హరి యొక్క నామకీర్తన చేసించో అగ్ని కట్టెలను దహించినట్లు, ఔషధము రోగములను రూపుమాపినట్లు అది వారి పాపములను నాశనం చేయును. శ్రీహరి నామకీర్తన మహిమ అంత గొప్పది అని విష్ణుభటులు యమభటులతో పలికిరి. ఈ విధముగా విష్ణుభటులు పలికినందువలన యమభటులు అజామిళుని వదిలిపెట్టి వెళ్లిపోయిరి. అంతటా విష్ణుభటులు కూడా తమ లోకమునకు వెళ్లిపోయిరి. అందువలన అజామిళుడు కొంతకాలము శ్రీహరిని ధ్యానించుచు కాలము గడిపి చివరకు నీ భటులు రాగా నీ లోకమైన వైకుంఠమును చేరుకొనెను. తన కింకరులు ఈ వృత్తాంతమంతను యమధర్మరాజుకు తెలియపరిచిరి. అందువలన యమధర్మరాజు భయపడి విష్ణుభక్తుల దగ్గరకు పోకూడదని తన భటులను గట్టిగా హెచ్చరించెను. అట్టి మహిమగల గురువాయూరప్ప, నన్ను నీవు రక్షింపుము. శ్రీమన్నారాయణ ప్రాచేతసులకు దక్షుడను పుత్రుడు ఉండెను. ఇతడు బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షుని కంటే వేరొకడు. అతడు సంతానాభివృద్ధికై పరమాత్మవగు నిన్ను ఏకాగ్ర చిత్తముతో సేవించెను. అప్పుడు నీవు 8 బాహువులతో ప్రత్యక్షమై ఆ దక్షిణకు అసిక్నీయను భార్యను అతడు కోరిన వరమును కూడా ఇచ్చితివి. ప్రభు, దక్షిణకు అసిక్నీయందు 11,000 మంది పుత్రులు కలిగిరి. వారిని దక్షుడు ప్రజావృద్ధి చేయడాన్ని కోరగా వారు సత్సంతానమునకై తపస్సు చేయసాగిరి. అప్పుడు నారదుడు అచ్చడికి వచ్చి ఉపదేశం చేసినందువలన వారందరూ నిన్ను ధ్యానించుచు తత్వమార్గమున ఉండిరి. ఈ విధముగా తన పుత్రులు సంతానాభివృద్ధి చేయుటకు విముఖులైనందువలన దక్షుడు కోపముచే నారదుని ఒకచోట ఉండవద్దని శపించెను. పరమ భాగవతత్వముడు నారద మహర్షి ఆ శాపమును తనకు వరముగా భావించెను. అనంతరము దక్షుని కుమార్తెలైన అదితి మొదలగు 60 మంది ద్వారా చరాచర సృష్టి జరిగిను. అదితి కుమారుడైన త్వష్ట ప్రజాపతికి అతని భార్య అయిన రచనయందు విశ్వరూపుడు జన్మించెను. అతడు నీ స్తోత్రమైన నారాయణ కవచమును ఇంద్రునకు ఉపదేశించెను. తత్ప్రభావమున దేవాసుర యుద్ధమున ఇంద్రునకు జయము కలిగెను. ప్రభు, నీ అనుగ్రహము ఉన్నచో అందరికీ జయం కలుగును కదా. పూర్వకాలమున సూరసేన రాజ్యమును చిత్రకేతుడను రాజు పరిపాలించుండెను. అతనికి చాలా కాలము వరకు పుత్రులు కలగలేదు. అంగిరసుడను ముని యొక్క అనుగ్రహం వలన అతనికి ఒక పుత్రుడు కలిగెను. కాని అసూయగల అతని యొక్క ఇతర భార్యలు ఆ శిశువును చంపివేసిరి. అందువలన చిత్రకేతు మహారాజు మనోనిగ్రహము లేక నీ మాయ వలన బాధపడుచుండెను.
ఆ సమయమున పరమకారుణికుడైన నారద మహర్షి అంగిరస మహర్షితో కలిసి చిత్రకేతు మహారాజు దగ్గరకు వచ్చెను. అతడు రాజు యొక్క పరిస్థితిని చూచి చింతించి చనిపోయిన పుత్రుని యొక్క ఆత్మను అక్కడికి రప్పించెను. ఆ ఆత్మ నేనెవ్వరి పుత్రుడను అని ఎదురు ప్రశ్న వేయుటచే చిత్రకేతువు జ్ఞానవంతుడై మోహమును వదులుకొని పరమాత్మవగు నిన్నే ఆరాధింపసాగెను. ఇది అంతయు నీ భక్తుడైన నారద మహర్షి అనుగ్రహము వలన జరిగినది. నారద మహర్షి చిత్రకేతు మహారాజునకు స్తోత్రమును మంత్రమును ఉపదేశించెను. వాటి చేత ఆ మహారాజు ఆదిశేషుని రూపముననున్న నిన్ను ఆరాధించుచు 7 రాత్రుల్లో విద్యాధరులకు అధిపతి అయ్యెను. తరువాత కూడా ఆ చిత్రకేతువు ఏకాగ్ర చిత్తంతో నిన్నే సేవించుచుండెను. స్వామి, అంతటా నీవు 1000 పడగలు గల ఆదిశేషుని రూపంతో ఆ మహారాజునకు ప్రత్యక్షమైతివి. అప్పుడు తెల్లన్ని పద్మనాళము వలె శోభిల్లుచుంటివి. సిద్ధులు మునులు మొదలగు వారు నీ చుట్టూనూ చేరి అంజలి ఘటించి నిన్ను నుతించుచుండిరి. అంతటా నీవు చిత్రకేతువు యొక్క స్తుతులకు ప్రసన్నుడవై ఆయనకు ఆత్మతత్వమును ప్రసాదించి అంతర్ధానమైతివి. ప్రభు, నీ భక్త శిఖామణి అయిన చిత్రకేతువు మిక్కిలి ఆనందముతో నీ దివ్య గుణగణములను గాథలను కీర్తించుచు గంధర్వ స్త్రీలతో కలిసి ఉన్నప్పటికీ సంగరహితుడై అనేక లక్షల కోట్ల సంవత్సరములు భూమండలమున సంచరించెను. నీ పరమభక్తుడైన చిత్రకేతువు సర్వసంగవర్జితుడు కాదల్చి నీ ప్రేరణచే కైలాసగిరికి పోయెను. అప్పుడు దేవతలు మహర్షులు మొదలైన వారందరూ సేవించుచుండగా పార్వతీదేవి ఒడిలోనున్న శంకరుని చూచి చిత్రకేతువు పరిహసింపగా అందులకు పార్వతీదేవి కోపించి అతనిని శపించినది. నీ యందు పరిపూర్ణ భక్తి గల చిత్రకేతువు పార్వతీదేవి శాపమునకు భయపడలేదు. అట్లే ఆ దేవితో శాపమోక్షము తెలుపమని కూడా ప్రాధేయపడలేదు. అందువలన అతడు వృత్రాసురుడిగా జన్మించి ఇంద్రునితో యుద్ధం చేయుచు అతనికి ఆత్మతత్వమును తెలిపెను. ఈ విధముగా అతడు శత్రువు యొక్క మోహమును కూడా దూరం చేసి చివరకు నీవున్న వైకుంఠమును చేరుకొనెను. ఇది మిగుల విచిత్రము. పరమాత్మ గురువాయూరప్ప ఇంద్రుని చంపవలనని కోరికతో దితి నిన్ను ఆరాధించెను. ఆమెకు కలిగిన మరుత్తులు ఇంద్రునకు మిత్రులైరి. చెడు భావనతోనైనను నిన్ను సేవించినను శుభములే కలుగును గదా. ఆ విధముగా శుభములను కలిగించు స్వామి, నన్ను రక్షింపుము. ఇది 6వ స్కందము సమాప్తము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.